ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా పై చట్టం తీసుకొస్తానని, కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు. నమస్తే సార్ సురేష్ గారు. నమస్తే సార్. సురేష్ గారు, ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని? ముఖ్యంగా సోషల్ మీడియా పై మరింత కఠినంగా ఉండేందుకు ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్న కేబినెట్ లో కూడా దీనిపైన చర్చ నడిచింది. ఎలా పరిగణించాలి ఈ అంశాన్ని? ఇది ఎలా ఉందంటే సార్, దొంగ 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 అని అరిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది ఈ రోజు ఈ యొక్క పరిస్థితి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో వాళ్ళ శ్రేణులందరికీ కూడా ఒక యాప్ ఇచ్చి మొన్నే బయటపడినటువంటి వ్యవహారం చూసాం. ఏ రకంగా ఎస్ఐఆర్ అంశము, అదే విధంగా సామాజిక మాధ్యమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి వీడియోలను తయారు చేసి ఆ వీడియోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అదేవిధంగా ఎక్స్ ఖాతాలలో షేర్లు చేస్తే తెలుగుదేశం శ్రేణులకి బహుమతులు ప్రకటించి దానికి ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసి ఇవంతా కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రక్రియ మొత్తం జరుగుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం కలగాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విషం చిమ్మేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రకంగా ఒక యాప్ నే పెట్టుకొని ఈ రకంగా పోస్టులు షేర్ చేసిన వాళ్ళకి బహుమతులు, నజరానాలు ప్రకటించి చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఏదైనా చేస్తే కేసులు పెడతాము, టాస్క్ ఫోర్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటము, అంటే ఎవరిని కట్టడి చేయడానికి, అంటే ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతని తప్పిపుచ్చుకోవడానికి లేదా బెదిరించడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించేటువంటి వాళ్ళని భయపెట్టడానికి వీళ్ళు ఈ కేసులు తీసుకురావాలి, ఈ చట్టాలు తీసుకురావాలి, ఈ టాస్క్ ఫోర్స్ తీసుకురావాలి అని అనుకుంటున్నారా? అర్థం కావడం లేదు. అంటే మీరు ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతుంది కానీ ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదు. కనీసం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కానీ భారత చట్టాలను కానీ గౌరవించేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా మేము ప్రభుత్వం లేదనుకోవాలి. మరి చూస్తున్నాం మీరు అనేకం, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలను ప్రకటిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తూ వీడియోలు చేయడం, మరి మహిళలను కొంతమందిని తీసుకొని వచ్చి పెయిడ్ ఆర్టిస్టులను వాళ్ళతో రీల్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని దిట్టిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిట్టిస్తారు. మరి వాళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చేది ఎవరు? నారా లోకేష్ గారు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తారు, భారతి గారిని అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను కించపరుస్తూ రీల్స్ పోస్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు, నిర్విరామంగా చేస్తున్నారు, ప్రతిరోజు పోస్ట్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళ మీద ఒక కేసు అయినా పెట్టారా సార్? ఎందుకు పెట్టట్లేదు? అంటే వాళ్ళకి అనుకూలంగా ఎంత దుష్ప్రచారం చేసినా, ఎంత అశ్లీలకరంగా పోస్టులు చేసినా కేసులు ఉండవు. మీరు చూశారు సీమరాజ. అదే విధంగా పనికి మాలిన వెధవైనటువంటి ఆర్పి, ఒక మహిళల మీద వ్యంగ్యంగా జోకులు వేసుకునేటువంటి వెధవ నేడు ఈరోజు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు. అది కూడా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. అతని పదప్రయోగం, అతని భాష, అతని హావభావాలు సభ్య సమాజం ఆశ్రయించుకునేటువంటి రీతిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రోత్సహిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మొత్తం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆనందపడతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అవమానకర రీతిలో రీల్స్ చేస్తే ఆనందపడతారు. కానీ ఇతరులు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెడతారు. ఇది ఎక్కడ సార్ చట్టాలు ఈ రకంగా చెప్తున్నాయా? మీరే చెప్పండి. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, నియంతృత్వ పోకడలను. ప్రజాస్వామ్య విధానంలో ఉన్నట్టు లేరు. వీళ్ళేదో రాచరిక వ్యవస్థ లాగా, వీళ్ళు రాజుల్లాగా, చంద్రబాబు నాయుడు గారు ఒక రాజులాగా, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజులాగా, నారా లోకేష్ గారు యువరాజులాగా, ఈ రాష్ట్రం అంతా కూడా వీళ్ళ జాగిర్ల మాదిరిగా వీళ్ళు తయారై ఇష్టం వచ్చినటువంటి చట్టాలు తీసుకొని వస్తాం, మేము ప్రజలను అణిచివేస్తాం, ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్కుతామని ప్రవర్తిస్తున్నారు. ఇక 2.5 సంవత్సరం ఉంది, ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు సార్.
అయితే ఈ సోషల్ మీడియా చట్టం తీసుకొస్తే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేక తెలుగుదేశం జనసేన కార్యకర్తలేనా? ఈ సోషల్ మీడియా చట్టాలు తీసుకొని వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని, పార్టీ గాని చట్టాల పరిధిని దాటి ఎక్కడ ప్రవర్తించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది? ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది? కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేది ఏంది? 2 సంవత్సరాలు అవుతున్నా రైతులకు గాని, మహిళలకు గాని, విద్యార్థులకు గాని, యువతకి గాని మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదు? మరి పూచిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాధ్యత వహించడం లేదు? మరి నేను అధికారంలోకి వస్తే మొత్తం అద్భుతం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి విధానం. కాబట్టి మాకెక్కడా డోకా లేదు. ఈ చట్టాలతోనో, పోలీస్ కేసులతోనో, అక్రమ అరెస్టులతోనో జైలుకు పంపుతామను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించలేరు, భయపెట్టలేరు. మా పోరాటం ఆగదు. అయితే ఈ చట్టాలు తీసుకొని వస్తే నేను ఇందాకే చెప్పా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేసేటువంటి ఆరోపణల్ని ఎందుకు కిరా కార్పి లాంటి పనికిమాలిన వెదకి వర్తించదు? ఎందుకు సీమరాజా అనేటువంటి అడ్డగాడిదకు వర్తించదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అశ్లీలకంగా వీడియోలు, షార్ట్లు, రీల్స్ చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నటువంటి వారికి వర్తించడం లేదు? పైపెచ్చు లోకేష్ గారు దీనిని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అంటే సమాజంలో ఈ రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశం ఎవరిది? నారా లోకేష్ గారిది. కాబట్టి మాకేమి ఇబ్బంది లేదు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. న్యాయ వ్యవస్థల పైన గౌరవం ఉంది. మేము న్యాయ పరిధిలోనే ఇవన్నీ కూడా మా ప్రశ్నలన్నీ కూడా ఉంటాయి కాబట్టి మేము న్యాయ పోరాటం చేస్తాం ఒకవేళ మాకు ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే.